హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే అకాడమీ. ఈ క్లాస్లో మనం పార్ట్ 3 ఆఫ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ని నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్గా 2 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్లో మనం బేసిక్స్, సెకండ్ పార్ట్లో మనం మోడల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్ని ఎవరైనా క్లాసెస్ చూడకపోయి ఉంటే ఆ క్లాసెస్ని కంప్లీట్ చేసుకొని ఈ థర్డ్ పార్ట్ క్లాస్కి రావాల్సిందిగా మా రిక్వెస్ట్. లెట్స్ స్టార్ట్ పార్ట్ 3 ఆఫ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఈ క్లాస్లో మనం మోడల్ నంబర్ 1 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ వీటికి సంబంధించిన కాన్సెప్ట్, మెథడ్ నేర్చుకొని మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం. ముందుగా బేసిక్ ఫార్ములా d is equal to s into t, s is equal to d by t, యూనిట్స్ ఇవన్నీ మన ప్రీవియస్ పార్ట్ 1 లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ అదర్ పాయింట్స్ ఆల్సో. If time is constant, s1 by s2 is equal to d1 by d2. If distance is constant, s1 into t1 is equal to s2 into t2. ఈ టాపిక్స్ అన్ని కూడా మన పార్ట్ 1 బేసిక్స్ లో కవర్ చేసుకున్నాం. ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని మనం ఈరోజు రేషియో మెథడ్ ని అండ్ అలాగే మనం సింపుల్ గా సాల్వ్ చేసుకునే కొన్ని ఎక్స్ట్రా ఫార్ములాస్ కూడా నేర్చుకొని మనం పార్ట్ 3 లో మోడల్ నంబర్ 1 క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం. పార్ట్ నంబర్ 1 లో మనం బేసిక్స్ ఆఫ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకున్నాం. ఈ బేసిక్స్ నుంచి మనం ఫర్దర్ గా ఇంకొన్ని ఎక్స్టెన్షన్ పాయింట్స్ అండ్ కాన్సెప్ట్స్ ని నేర్చుకుంటే మనకి రేషియో మెథడ్ లో ఎలా క్వశ్చన్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చో అర్థమైంది. ఈ రేషియో మెథడ్ ని కూడా ఒక 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్దర్ గా మనకి మీటింగ్ థియరం లో ఇంకో ఇంపార్టెంట్ 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ కూడా మనం నేర్చుకున్నాక మోడల్ నంబర్ 1 క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం. రేషియో మెథడ్ కన్నా ముందు మనం ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఈ కాన్సెప్ట్ మన టైమ్ అండ్ స్పీడ్ ప్రపోర్షనాలిటీకి డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. పార్ట్ 1 లో మనం డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే స్పీడ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అన్నది. దీని అర్థం మీకు తెలుస్తుంది అనుకుంటున్నా. స్పీడ్ పెరిగితే టైం తగ్గిద్ది, అలాగే టైం పెరిగితే స్పీడ్ తగ్గిద్ది. ఈ వర్డ్ మనకు తెలుసు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని ఫర్దర్ గా ఇంకా ఎలా బెటర్ గా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్, అరుణ్ అనే పర్సన్ ఒక ఇన్స్టెన్స్ లో 10 కిలోమీటర్స్ వెళ్ళాడు ఇంటి నుంచి స్కూల్ కి. తను ఎస్ స్పీడ్ తో వెళ్ళాడు, టీ టైంలో వెళ్ళాడు. అరుణ్ మళ్ళీ తన ఇంటికి తిరిగి రావటానికి అదే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఈసారి 2s స్పీడ్ తో వచ్చాడు. కానీ టైం ఎంతో తెలియదు. ఈ టైం ని కనుక్కోమని చెప్పి మన క్వశ్చన్ ఇచ్చారు. సో టైం ఎంత అయిద్దండి? మనకి డిస్టెన్స్ అనేది ఇక్కడ ఈక్వల్ గా ఉంది. ఇక్కడ స్పీడ్ డబుల్ అయింది కాబట్టి ఇక్కడ టైం మనకి హాఫ్ అయిపోద్ది. ఎస్ ని మనం దేంతో అయితే మల్టిప్లై చేసామో ఈ 2 అనే ఫ్యాక్టర్ తో టీని దాంతో డివైడ్ చేయాల్సి వచ్చింది. అలాగే ఫర్దర్ గా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఒరిజినల్ గా ఎస్ టైం ఉండి ఎస్ స్పీడ్ ఉండి టీ టైం ఉంటే డి డిస్టెన్స్ వెళ్ళి మళ్ళీ అదే డి డిస్టెన్స్ వెళ్ళి టైం కానీ డబుల్ అయితే అప్పుడు మనకి ఏంటండి స్పీడ్ అనేది హాఫ్ అయిందంట. సో మనం ఈ 2 పారామీటర్స్ లో ఒక దాన్ని దేంతో అయితే మల్టిప్లై చేస్తాం ఆ సెకండ్ దాన్ని అదే ఫ్యాక్టర్ తో డివైడ్ చేస్తాం అనమాట. సో 2s ఇంటూ టీ బై 2 ఈజ్ ఈక్వల్ టు డి, ఎస్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు డి, 3s ఇంటూ టీ బై 3 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు డి. మనం ఒక ఫ్యాక్టర్ ని దేంతో అయితే మల్టిప్లై చేస్తామో దాన్ని అదే ఫ్యాక్టర్ తో మళ్ళీ మనం డివైడ్ చేస్తాం. అంటే స్పీడ్ కానీ డబుల్ అయితే టైం అనేది ఆఫ్ అయిపోతుంది. డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ కేస్ అనేది వచ్చింది. ఈ ప్రపోర్షనాలిటీ అనేది జరుగుతుంది. ఈ ప్రపోర్షనాలిటీకి సంబంధించి మనం ఒక చార్ట్ అని క్రియేట్ చేసాం నెక్స్ట్ స్లైడ్ లో. అది ఇప్పుడు ఒకసారి చూద్దాం. స్పీడ్ అనేది డబల్ అయితే టైం అనేది హాఫ్ అయింది. సో 2s into t by 2 is equal to d when distance is constant. స్పీడ్ అనేది త్రిబుల్ అయితే టైం అనేది 3 times తగ్గింది, which equals to 3s into t by 3 is equal to d.
స్పీడ్ అనేది x/y తో మల్టిప్లై అయితే టైం అనేది దాని ఇన్వర్స్ తో మల్టిప్లై అయింది, విచ్ ఇస్ y/x. ఇక్కడ ఈ హైలైట్ బాక్స్ లో మనం చూస్తే x/y ని s తో మల్టిప్లై చేస్తే దాని ఇన్వర్స్ ని y/x తో t తో మల్టిప్లై చేస్తే మనకి ఎగ్జాక్ట్ b అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వైస్ క్యాన్సిల్ అవుతే x క్యాన్సిల్ అయితే మనకి s ఇంటూ t ఫామ్ లో ఫైనల్ గా రావాలి. ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు స్పీడ్ ఒకవేళ డబుల్ అయితే టైం అనేది హాఫ్ అయింది. లేదు 5 టైమ్స్ స్పీడ్ పెరిగిందంటే టైం దానికి 1/5 అయింది. ఆర్ టైం అనేది 5 టైమ్స్ అయితే స్పీడ్ దాని ఒరిజినల్ కి 1/5 అయింది. ఇలా ఒక ఫ్యాక్టర్ తో మనం దేనితో అయితే మల్టిప్లై చేస్తాం ఆ సెకండ్ ఫ్యాక్టర్ తో మనం దాన్ని డివైడ్ చేస్తాం. ఈ పాయింట్ ని బాగా గుర్తుంచుకోండి, మన ఫ్యూచర్ క్వశ్చన్స్ లో ఇది హెల్ప్ అవుతుంది. రేషియో మెథడ్ ని ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం. d is కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైమ్. అంటే s1 into t1 is equal to s2 into t2. Speed 1 by speed 2 is equal to t2 by t1. Or speed 1 is to speed 2 is 1 by t1 is to 1 by t2. ఇక్కడ స్పీడ్ రేషియోని మనం రివర్స్ చేస్తే మనకి t1 is to t2 రేషియో అనేది వచ్చింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ని మనం ఒక క్లియర్ ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. అరుణ్ అనే ఒక పర్సన్ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు తను 5 km/h తో ఫస్ట్ గా వెళ్ళాడు. తర్వాత అదే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని తను 2 kilometers వెనక్కి నడుచుకుంటూ వచ్చాడు. తను ఇంటి నుంచి తన స్కూల్ కి వెళ్ళాడు అనుకున్నాం. ఈ 10 kilometers తన స్కూల్ నుంచి తన హౌస్ కి వచ్చాడు. ఫస్ట్ కేసులో తన స్పీడ్ 5 kilometers, సెకండ్ కేసులో తన స్పీడ్ 2 kilometers. వాళ్ళిద్దరి టైం రేషియో తీసుకుంటే మనం ఎగ్జాక్ట్ గా స్పీడ్ రేషియోకి రివర్స్ రాసుకోవాలి. 1/s1 is equal to 1/s2, 1/5 is to 1/2. మనం 10 తో మల్టిప్లై చేస్తే ఇది 2:5 గా వచ్చింది. వీడి ఎల్సిఎం తీసుకొని మనం 10 తో మల్టిప్లై 2:5 వచ్చింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్ 1 by స్పీడ్ 2 ని రివర్స్ గా రాసుకుంటే 5:2 ని జస్ట్ రైట్ టు లెఫ్ట్ రాసుకుంటే మనకి టైం రేషియో వచ్చింది. ఇది టైం కేసులోనే అంతే. ఫర్ సపోజ్ మనకి టైం రేషియోస్ ఇచ్చి 4:5 అని అడిగి ఈ కేసులో 2 cases లో మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంది ఆర్ సేమ్ గా ఉందని చెప్తే అప్పుడు స్పీడ్ రేషియోస్ అనేవి కరెక్ట్ గా దీన్ని రివర్స్ అవుతాయి. అంటే రైట్ టు లెఫ్ట్ రాసుకోవాలి. 5:4 అయింది రేషియో అనేది. టైమ్ అండ్ స్పీడ్ రేషియో ఎలా ఇన్వర్స్ అయ్యో చూసాం కదండి. డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటే టైమ్స్ రేషియో స్పీడ్స్ రేషియోకి ఇన్వర్స్ ఉంటుంది. అదే పాయింట్. నౌ రేషియో మెథడ్ ని అసలు ఈ క్వశ్చన్స్ లో ఎలా యూటిలైజ్ చేయగలం ఆర్ ఎలా యూజ్ చేసి స్పీడ్ టైం రేషియోస్ మనకి ఎలా హెల్ప్ అవుతాయని చెప్పి ఒక చిన్న ప్రాబ్లం తో అసలు మోడల్ 1 క్వశ్చన్స్ ని మనం ఎలా సాల్వ్ చేస్తామని చెప్పి ఒక ఐడియా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. అరుణ్ 20 kilometers తన హౌస్ నుంచి స్కూల్ కి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. సేమ్ డిస్టెన్స్. తను తిరిగి వచ్చేటప్పుడు తన స్పీడ్ 2 km/h గా ఇచ్చాడు. తను ఎంత టైం వెళ్ళాడు, ఎంత స్పీడ్ తో వచ్చాడు, ఈ విషయాలు మనకి ఏమీ తెలియదు. హౌస్ టు స్కూల్ వెళ్ళేటప్పుడు. అండ్ దీంట్లో మనకి t1 is to t2 రేషియో ఇచ్చారు. t1 is to t2 రేషియో వచ్చేపాటికల్లా మనకి 1:5 అని ఇచ్చారు. 1:5 రేషియో ఇచ్చారు. మనల్ని హౌస్ టు స్కూల్ తను ఎంత స్పీడ్ తో వెళ్ళాడని చెప్పి కనుక్కోమంటున్నారు. అంటే మనల్ని s1 కనుక్కోమంటున్నారు, మనకి s2 ఉంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? s2. సో ఇప్పుడు మన దగ్గర టైమ్స్ రేషియో.
టైమ్స్ రేషియో ఇస్ 1:5. దీన్ని ఎగ్జాక్ట్ రివర్స్ చేస్తే మనకి స్పీడ్స్ రేషియో వచ్చింది విచ్ ఇస్ 5:1. ఇప్పుడు S2 అనేది 1 పార్ట్ కి కరస్పాండ్ అవుతుంది. మనకి S2 స్పీడ్ తెలుసు కదండి, 2 కిలోమీటర్స్, 2 km/h. ఈ 2 km/h ఎలా వచ్చిందండి, ఇంటూ 2 చేస్తాం. అలాగే మనకి S1 అనేది కూడా ఇంటూ 2 చేస్తే మనకి దాని ఒరిజినల్ స్పీడ్ వచ్చేస్తుంది విచ్ ఇస్ 10 km/h. ఇలా మనం రేషియో మెథడ్ అనేది యూజ్ చేయబోతున్నాం మోడల్ 1 క్వశ్చన్స్. దిస్ ఇస్ హౌ వి విల్ సాల్వ్ యూజింగ్ రేషియో. ఒక క్విక్ రీక్యాప్ చేద్దాం మీటింగ్ థీరం ని. ఈ మీటింగ్ థీరం మనం చెప్పుకున్నాక దాంట్లో అడిషనల్ ఫార్ములాస్ అండ్ ఒరిజినల్ ఫార్ములాస్ ఒకసారి రీక్యాప్ చేసుకున్నాక మనం మోడల్ నంబర్ 1 క్వశ్చన్స్ కి రేషియో మెథడ్ తో సాల్వ్ చేయడం అనేది స్టార్ట్ చేద్దాం. అరవింద్, భార్గవ్ ట్రావెల్ చేస్తున్నారండి. అరవింద్ S1 స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాడు. భార్గవ్ S2 స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాడు. అరవింద్ విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాడు. ఇది విజయవాడ అని అస్యూమ్ చేసుకోండి, ఇది హైదరాబాద్ అని. భార్గవ్ విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాడు. ఇది తన డెస్టినేషన్, అరవింద్ డెస్టినేషన్ హైదరాబాద్. ఇద్దరు ఒక స్ట్రైట్ లైన్ లో హైవే మీద వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ వీళ్ళిద్దరూ టీ టైం తర్వాత కలుస్తారు, ఎందుకంటే దే ఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఇప్పుడు వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు ఈ మొత్తం లెంత్ విజయవాడ టు హైదరాబాద్ మనకి డిస్టెన్స్ అనేది చెప్పింది. ఈ డిస్టెన్స్ అనేది ఎంత అయిద్దండి, అరవింద్ ట్రావెల్ చేసిన పార్ట్ వరకు S1 ఇంటూ టీ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడని రాయొచ్చు కదా, ఎందుకంటే తను ఎగ్జాక్ట్ గా టీ టైం ట్రావెల్ చేశాడు S1 స్పీడ్ తో. భార్గవ్ ఎంత టైం ట్రావెల్ చేశాడండి, S2 ఇంటూ టీ టైం ట్రావెల్ చేశాడు. అండ్ ఇద్దరు టువర్డ్స్ ఈచ్ అదర్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మనకి పూర్తి డిస్టెన్స్ అనేది వచ్చింది. సో D ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 ఇంటూ టీ. టీ అనేది కరెక్ట్ గా వాళ్ళు ఎంత టైంకి మీట్ అయ్యారనేది కన్వే చేసేది. నెక్స్ట్ అరవింద్ టీ టైం తర్వాత భార్గవ్ని కలిసాక మళ్ళీ తన జర్నీని రెస్యూమ్ చేసుకున్నప్పుడు తను హైదరాబాద్ రీచ్ అవ్వడానికి ఇంకా T1 టైం పట్టింది. T1 టైంలో తను S1 స్పీడ్ తో ట్రావెల్ చేశాడు. అండ్ భార్గవ్ అట్ ద సేమ్ టైం తను అరవింద్ ని కలిసాక ఇంకా T2 టైం పట్టింది. ఆ టైంలో తను S2 T2 డిస్టెన్స్ ని ట్రావెల్ చేశాడు. ఇక్కడ S2 T2 ఇస్ ఈక్వల్ టు S1 T, ఇక్కడ S1 T1 ఇస్ ఈక్వల్ టు S2 T. మనం ఈ ఈక్వేషన్స్ ని రాసుకుంటే S2 T2 is equal to S1 T, S2 T is equal to S1 T1. ఇప్పుడు మనం S1 ని కామన్ గా తీసుకున్నాం సెకండ్ ఈక్వేషన్ నుంచి, దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. S2 T by T1 is equal to S1. నౌ ఈ వాల్యూని ఎగ్జాక్ట్ గా ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. S1 ని S2 T2 is equal to S1 అంటే ఎంత అండి, S2 T by T1, S2 T by T1 ఇంటూ T. ఇక్కడ మనం చూసుకుంటే S2 క్యాన్సిల్ అయ్యి మనకి T స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు T1 ఇంటూ T2 వచ్చింది. దిస్ ఆర్ సెకండ్ ఇంపార్టెంట్ ఫార్మ్. T ఇజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ T1 ఇంటూ T2. T అంటే ఏంటండి, T అంటే వాళ్ళు ఎగ్జాక్ట్ గా మీట్ అయిన టైం ఎంత. T1 అంటే ఫస్ట్ పర్సన్ కి తను మీట్ అయ్యాక సెకండ్ పర్సన్ ని ఎంత టైంలో రీచ్ అయ్యాడని చెప్పేది T1. T2 ఏంటండి, సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ని కలిసాక తన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకున్నా అది T1. సో T ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ T1 ఇంటూ T2, D ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 ఇంటూ T ఎట్ ద టైమ్ విచ్ దే మీట్. ఇది ఈ కేసులో మాత్రమే. ఇద్దరు పర్సన్స్ సేమ్ పాత్ మీద టువర్డ్స్ ఈచ్ అదర్ ట్రావెల్ చేస్తే వాళ్ళ టైమ్స్ అండ్ డిస్టెన్సెస్ ఇచ్చినప్పుడు మనకి కొన్ని షార్ట్ కట్ ఫార్ములాస్ అనమాట మనం ఈజీగా క్రాక్ చేయడానికి మీటింగ్ థియరం ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి ఫర్దర్ గా. దిస్ ఇస్ మీటింగ్ థియరం. అండ్ ఇప్పుడు ఊరికే ఒకసారి మన పాత్ ఫార్ములాస్ ని రివైండ్ చేసుకుందాం. యా, T అంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎక్కడ మీట్ అవుతారు. T1 అంటే టైం టేకెన్ బై ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ డెస్టినేషన్ ఆఫ్టర్ మీటింగ్.
T2 అంటే టైం టేకెన్ బై ద సెకండ్ పర్సన్ టు రీచ్ డెస్టినేషన్ ఆఫ్టర్ మీటింగ్ మనం చూసాము. అప్పుడు రేషియోస్ ఎలా ఉంటాయి? స్పీడ్ రేషియోస్ S1/S2 is equal to root over T1/T2. టోటల్ డిస్టెన్స్ అంటే S1 into T1 plus S2 into T2 or S1 plus S2 is equal to T. So here we wind up the concept. Let's start model number 1, questions based on time, speed and distance basics. Dimple is traveling at a speed of 90 km per hour on a highway, while Sachin is traveling at a speed of 108 km per hour. What is the difference in their speeds in meter per second? Dimple highway పై 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా సచిన్ గంటకు 108 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. వారి వేగాల మధ్య వ్యత్యాసం మీటర్ పర్ సెకండ్ లో ఎంత? డింపుల్ స్పీడ్ ఇచ్చారు, అలాగే సచిన్ స్పీడ్ ఇచ్చారు. వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఫస్ట్ మనం కిలోమీటర్ పర్ అవర్ లో కనిపెట్టి దాన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చు. డిఫరెన్స్ between their speeds is Sachin speed పెద్దది కదండి, 108 minus 90 is 18 km per hour. 18 km per hour అంటే మనకి మీటర్ పర్ సెకండ్ వాల్యూ 5 అవుతుంది. ఇది మనం ప్రీవియస్ గా బేసిక్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. సో ఇట్ ఇస్ 5 మీటర్ పర్ సెకండ్ ఆర్ 18 km per hour అన్నప్పుడు మనం పెద్ద వాల్యూని చిన్న వాల్యూకి మార్చుకుంటున్నాం కాబట్టి 18 into 5/18 which is 5 meter per second. 5 meter per second is the answer. To cover a certain distance with a speed of 60 km per hour, a train takes 15 hours. If it covers the same distance in 12 hours, what will be its speed? ఒక రైలు గంటకి 60 కిలోమీటర్ల వేగంతో కొంత దూరాన్ని ప్రయాణించడానికి 15 గంటల సమయం తీసుకుంటుంది. అదే దూరాన్ని 12 గంటల్లో ప్రయాణిస్తే దాని వేగం ఎంత ఉంటుంది? ఇక్కడ మనం డేటాను ఐడెంటిఫై చేస్తే టు కవర్ ఎ సర్టెన్ డిస్టెన్స్ అంటున్నారు. అంటే మనకి డిస్టెన్స్ అనేది డైరెక్ట్ ఇవ్వకుండా దాని స్పీడ్ అండ్ టైం ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ కేసులో ఉన్న డిస్టెన్స్ మళ్ళీ సెకండ్ కేసులో కూడా సేమ్ డిస్టెన్స్ 12 అవర్స్ లో కవర్ చేస్తున్నారు. 12 అవర్స్ లో కవర్ చేయడానికి ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అని అడుగుతుంది. సో మనం డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటే S1 T1 S2 T2 రిలేషన్ తెలుసు కదండి. 2 కేసెస్ లో స్పీడ్ 1 ఇంటూ టైం 1 ఇస్ ఈక్వల్ టు స్పీడ్ 2 ఇంటూ టైం. ఇక్కడ మనకి స్పీడ్ 1 60 ఇంటూ 15 ఇస్ ఈక్వల్ టు స్పీడ్ 2. టైం 2 తెలీదు, స్పీడ్ 2 కనుక్కోవాలి. 12 టేబుల్ లో 1 టైం 5 టైమ్స్ పోయింది, 15 5 75. S2 is 75 కిలోమీటర్ పర్ అవర్. సెకండ్ కేసులో మన స్పీడ్ 75 కిలోమీటర్ పర్ అవర్. ఇది డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటే మాత్రమే ఈ కేసు జరిగింది. A student takes 1.25 hours to travel from home to school at a speed of 4 km per hour. By what percentage should he increase his speed to reduce the time by 25% to cover the same distance from school to home? ఒక విద్యార్థి గంటకు 4 కిలోమీటర్ల వేగంతో ఇంటి నుండి పాఠశాలకి ప్రయాణించడానికి 1.5 గంటల సమయం తీసుకుంటున్నాడు. పాఠశాల నుండి ఇంటికి అదే దూరాన్ని ప్రయాణించడానికి పట్టే సమయాన్ని 25% తగ్గించాలంటే అతను తన వేగాన్ని ఎంత శాతం పెంచాలి? ఈ క్వశ్చన్ లో మనల్ని సర్టెన్ టైం ఇచ్చి సర్టెన్ స్పీడ్ ఇచ్చి ఇంత స్పీడ్ తో వెళ్తున్నారని చెప్పి కన్వే చేస్తున్నారు ఫస్ట్ లైన్ లో. దాని తర్వాత బై వాట్ పర్సెంటేజ్ డైరెక్ట్ గా పాయింట్ వచ్చేసారు, వాళ్ళకి ఏం కావాలని చెప్పి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్పీడ్ అనేది పెరగాలి టైం 25% తగ్గడానికి టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ స్కూల్ టు హోమ్. మనకు క్లియర్ గా అర్థమైంది ఏంటంటే డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంది. ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే స్పీడ్ అనేది ఎంత పెరగాలని చెప్పి. ఇది మనం సింపుల్ గా రేషియో మెథడ్ ద్వారా పూర్తి చేద్దాం. ఫస్ట్ టైం మనకి టైం 1 is to టైం 2 ఏమన్నారండి? టైం అనేది ఫస్ట్
25% తగ్గాలి. సెకండ్ కేసులో 25% తగ్గడం అంటే 3/4 అవ్వాలి. ఒరిజినల్ గా మనం 4 పార్ట్స్ అనుకుంటే 3/4 తగ్గేపాటికి అంటే 4 into 3/4 చేసేపాటికి 3 పార్ట్స్ అయింది. స్పీడ్ రేషియో అనేది టైం రేషియోకి ఇన్వర్స్ గా ఉంది. ఎందుకంటే డిస్టెన్స్ అనేది ఈక్వల్ S1 is to S2 is equal to 3 is to 4. సో ఇక్కడ మనకి ఒరిజినల్ గా 3 పార్ట్స్ స్పీడ్ ఉంటే 4 పార్ట్స్ అయింది అది. సో ఇంత ఇంక్రీజ్ వచ్చింది. 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. 1 పార్ట్ ఒరిజినల్ గా ఎన్ని పార్ట్స్ మీద ఇంక్రీజ్ అయింది? 3 పార్ట్స్ మీద ఉంది. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ స్పీడ్ వచ్చే పార్ట్ కల్లా 1 పార్ట్ డిఫరెన్స్ వచ్చింది రెండు స్పీడ్స్ కి. ఒరిజినల్ గా 3 పార్ట్స్ ఉంది. 1/3 into 100 33.3% చేంజ్ వచ్చింది. అంటే 33.3% ఇంక్రీజ్ రావాలి స్పీడ్ కి. 25% టైం తగ్గిస్తే 33.33% స్పీడ్ ఇంక్రీజ్ ఉంది. A man travels some distance at a speed of 12 km per hour and returns at a speed of 9 km per hour. If the total distance taken by him is 2 or 20 minutes, the distance is. ఒక వ్యక్తి కొంత దూరాన్ని గంటకు 12 కిలోమీటర్లతో వేగంతో ప్రయాణించి గంటకు 9 కిలోమీటర్ల వేగంతో తిరిగి వస్తాడు. అతనికి పట్టిన మొత్తం సమయం 2 గంటల 20 నిమిషాలు అయితే అతను ప్రయాణించిన దూరం ఎంత? ఈ క్వశ్చన్ లో మనల్ని మ్యాన్ ట్రావెల్స్ సమ్ డిస్టెన్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 12 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ రిటర్న్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 9 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే సేమ్ డిస్టెన్స్ తో ఒక 12 కిలోమీటర్స్ ముందు ట్రావెల్ చేశాడు, బ్యాక్ రిటర్న్ వచ్చేటప్పుడు 9 కిలోమీటర్స్ తో ట్రావెల్ చేశాడు. ఇఫ్ ద టోటల్ టైం టేకెన్ బై హిమ్ అంటే అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేసినప్పుడు తాను 2 hours 20 minutes పట్టింది. మన క్వశ్చన్లు ఏం అడుగుతున్నారంటే డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో మనం రేషియో మెథడ్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. ముందుగా స్పీడ్స్ రేషియో కనుక్కున్నాం. స్పీడ్ 1 into స్పీడ్ 2 is 12:9. ఫస్ట్ కేసులో 12, సెకండ్ కేసులో 9. 3 తో సింప్లిఫై చేస్తే 4:3 మనకి రేషియో వచ్చింది. స్పీడ్స్ రేషియో నుంచి మనం టైమ్స్ రేషియో కనుక్కోవచ్చు. T1 is to T2 is equal to 3:4. మనకి ఈ క్వశ్చన్ లో ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ద టోటల్ టైం టేకెన్ బై అంటే T1 plus T2 కలిపితే వాళ్ళకి 2 hours 20 minutes పట్టింది బ్యాక్ అండ్ ఫోర్త్ రావడానికి. సో T1 plus T2 is equal to 2 hours అంటే 120 plus 20 140 minutes మొత్తం ట్రావెల్ చేశారు. 140 minutes మొత్తం రెండు పార్ట్స్ కలిపితే 140 minutes వచ్చింది. 7 parts is 140 minutes అయితే 7 parts 140 అవడానికి మనకి ఇంటూ 20 మల్టిప్లై చేయాలి. సో 4 parts అంటే 4 into 20 80 minutes పట్టింది. 80 minutes లో తను సెకండ్ కేసులో రిటర్న్ అయ్యాడు. 80 minutes లో తను రిటర్న్ కాబట్టి ఇప్పుడు డిస్టెన్స్ కి మనకి స్పీడ్ అండ్ టైం రెండు మనకు తెలుసు. డిస్టెన్స్ స్పీడ్ 9 kilometers, టైం 80/60 అవర్స్ లోకి మార్చుకోవాలి కదండి. సో 4/3 20 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 80 and 60 అండ్ 3 1 టైం క్యాన్సిల్ అయితే ఇక్కడ 3 times క్యాన్సిల్ అయితే 3 4 12 kilometers ట్రావెల్ చేశారు. A train covers a certain distance in 45 minutes. If its speed is reduced by 5 km/h, it takes 3 minutes more to cover the same distance. The distance in kilometer is ఒక రైలు కొంత దూరాన్ని 45 నిమిషాల్లో ప్రయాణిస్తుంది. దాని వేగాన్ని గంటకు 5 కిలోమీటర్లు తగ్గిస్తే అదే దూరాన్ని ప్రయాణించడానికి 3 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. ఆ దూరం కిలోమీటర్లలో ఎంత? ఇక్కడ మనకి a train covers a certain distance in 45 minutes అని ఇచ్చారు. అంటే మనకి ఫస్ట్ కేసులో టైం ఇచ్చారు. If its speed is reduced by 5 km/h, it takes 3 minutes more. మనకి ఇండైరెక్ట్ గా సెకండ్ కేసు టైం కూడా ఇచ్చారు టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. డిస్టెన్స్ అనేది రెండు కేసులో సేమ్ అని చెప్పి క్లియర్ గా అర్థం. ద డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ ఇస్ ఈ ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో వాళ్ళు ట్రావెల్ చేసిన సేమ్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకి వచ్చిన డేటా టైం 1 is to time 2 రేషియో రాసుకుందాం. టైం 1 is to time 2 45 minutes 45 plus 3 48 45 48 3 టేబుల్లో పోతే విచ్ సింప్లిఫైస్ 15 is to 60. మనకి
టైమ్ 1 is to టైమ్ 2 రేషియో 15:16 వచ్చింది. ఇప్పుడు స్పీడ్ ఇన్ కేస్ 1 is to స్పీడ్ ఇన్ కేస్ 2 వచ్చేపాటికల్లా టైం రేషియోకి ఇన్వర్స్ అవుతాయి 16:15. అండ్ వీటి మధ్య మనకి డిఫరెన్స్ ఇచ్చాడు 1 పార్ట్. వీటి మధ్య డిఫరెన్స్ 1 పార్ట్. ఈ 1 పార్ట్ మధ్య డిఫరెన్స్ ఏమని ఇచ్చారు? ఇఫ్ ఇట్ స్పీడ్ ఇస్ రెడ్యూస్డ్ బై 5 km/h, 5 km/h స్పీడ్ తగ్గితే డిస్టెన్స్ ఎంత అని అడిగారు. సో 1 పార్ట్ ఇస్ 5 km/h. 15 అంటే 15 parts is 5 into 15, 75 km/h వచ్చి. మనకి స్పీడ్ వచ్చేసింది అండ్ వీ నో ద టైం. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం 75 into 48/60. 15 table of 4 times 60, 5 times 75, 4 times 1, 12 times 4, 5 into 12, 60 kilometers travel చేశారు both cases. Two men start together to walk a certain distance, one at 4 km/h and another at 3 km/h. The former arrives half an hour late before the later. Find the distance. ఇద్దరు వ్యక్తులు ఒక నిర్దిష్ట దూరం నడవడానికి కలిసి బయలుదేరారు. ఒకరు గంటకు 4 కిలోమీటర్ల వేగంతో, మరొకరు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి కంటే అరగంట ముందుగా గమ్యాన్ని చేరుకున్నారు. ఆ దూరాన్ని కనుగొనండి. ఈ క్వశ్చన్ లో మనకి ఇక్కడ కూడా డిస్టెన్స్ అనేది మెన్షన్ చేయలేదు. స్పీడ్స్ ఇచ్చారు 2 కేసెస్ లో. ఒకటి 4 km/h, ఇంకోటి 3 km/h. ద ఫార్మర్ అరైవ్స్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద లేటర్. ఫస్ట్ పర్సన్ హాఫ్ అన్ అవర్ ముందే వచ్చారు సెకండ్ పర్సన్ కన్నా ముందు. ఫైండ్ ద డిస్టెన్స్ అని అడుగుతున్నారు. మనకు తెలుసు స్పీడ్ కి ఉల్టా రేషియో చేసుకుంటే మనకి టైం వచ్చింది, టైం కి ఇన్వర్స్ రేషియో చేసుకుంటే మనకి స్పీడ్స్ రేషియోస్ వస్తాయి. సో మనకి ఇచ్చిన వాటిలో ఫస్ట్ స్పీడ్స్ రేషియో రాసుకుందాం. స్పీడ్స్ రేషియో 4:3. ఫస్ట్ కేసులో 4, సెకండ్ కేసులో 3. వీటిని ఇన్వర్స్ చేసుకుంటే మనకి ఫస్ట్ కేసులో టైం ఇంటూ సెకండ్ కేసులో టైం వచ్చింది, విచ్ ఇస్ 3:4. 3:4 కి మనకి ఇప్పుడు ఒక డిఫరెన్స్ ఉంది. సెకండ్ టైంలో టైం ఎక్కువ తీసుకున్నారు, ఫస్ట్ టైంలో టైం ఎక్కువ తీసుకున్నారు, ఎందుకంటే స్పీడ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. వీటి మధ్య డిఫరెన్స్ 1 పార్ట్. ఈ 1 పార్ట్ విచ్ ఈక్వల్స్ టు హాఫ్ అన్ అవర్. 1 పార్ట్ హాఫ్ అన్ అవర్ అయితే 4 parts are half into 4, which is 2 hours. So second case లో 2 hours time పట్టింది, స్పీడ్ 3 kilometers. D is equal to S into T. 3 into 2 is equal to 6 kilometers. A takes 30 minutes more than B to cover a distance of 15 kilometers at a certain speed. But if A doubles his speed, he takes 1 hour less than B to cover the same distance. What is the speed of B? ఒక నిర్దిష్ట వేగంతో 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఏకి బి కన్నా 30 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఏ తన వేగాన్ని రెట్టింపు చేస్తే అదే దూరాన్ని ప్రయాణించడానికి అతన్ని బి కన్నా 1 గంట తక్కువ సమయం పడుతుంది. అయితే బి గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు? ఈ క్వశ్చన్ లో మనకి టైం డిఫరెన్స్ ఇచ్చారు సేమ్ డిస్టెన్స్ కి. ఏ టేక్స్ 30 minutes మోర్ దెన్ బి అంటున్నారు. సో మనకి తెలిసింది ఏంటి? ఏ టైం మైనస్ బి టైం ఇస్ 30/60 అవర్స్ లో రాసుకుందాం, విచ్ ఇస్ హాఫ్. ఇప్పుడు బట్ ఇఫ్ ఏ డబల్స్ హిస్ స్పీడ్, హీ టేక్స్ 1 hour లెస్ దెన్ బి టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. మనం ఇప్పుడు టైం అనేది స్పీడ్ 2 times అయినప్పుడు టైం అనేది హాఫ్ అవుతుంది సేమ్ డిస్టెన్స్ కి. ఇక్కడ ఏ రెండు కేసెస్ లో మనకి డిస్టెన్స్ అనేది D తోనే వెళ్తున్నాడు. S into T is equal to D, 2S into T/2 is equal to also D. సో టైం అనేది హాఫ్ అయింది, విచ్ బికమ్స్ AT/2. సో ఇక్కడ ఏంటి? P ఎక్కువ టైం తీసుకుంటుంది 1 hour. BT minus AT/2 is equal to 1. ఇప్పుడు మనకి
స్పీడ్ ఆఫ్ బి కావాలి. స్పీడ్ ఆఫ్ బి కావాలి కాబట్టి మనం ఫస్ట్ గా స్పీడ్ ఆఫ్ బి కావాలి కాబట్టి మనం ఏని ఎలిమినేట్ చేయడానికి 2 టైమ్స్ మల్టిప్లై చేద్దాం సెకండ్ ఈక్వేషన్. 2bt minus at is equal to 1. at minus bt is equal to half. ఇక్కడ సాల్వ్ యాడ్ చేసుకుంటే మనకి 80 క్యాన్సిల్ అయ్యి మనకి 1 bt మిగిలిద్ది. 2bt minus bt. ఇక్కడ యాడ్ చేసుకుంటే 1 plus 1/2 is equal to 3/2. మనకి b టైం వచ్చింది, దాని డిస్టెన్స్ కూడా తెలుసు. సో స్పీడ్ కనిపెట్టడం పెద్ద పాయింటే కాదు. డిస్టెన్స్ by time 15 by 3/2. 5 2s are 10 km/h స్పీడ్ తో బి ట్రావెల్ చేస్తుంది. సో స్పీడ్ ఆఫ్ బి ఇస్ 10 km/h. A sport car going at a speed of 108 km/h takes 15 minutes to complete a lap on a racing track. How much speed in km/h should be increased to complete the lap in 9 minutes? గంటకు 108 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక స్పోర్ట్స్ కారు రేసింగ్ ట్రాక్ పై ఒక ల్యాప్ ని పూర్తి చేయడానికి 15 నిమిషాల సమయం తీసుకుంది. అదే ల్యాప్ ను 9 నిమిషాల్లో పూర్తి చేయడానికి కారు వేగాన్ని ఎన్ని కిలోమీటర్లకి గంటను పెంచాలి? క్వశ్చన్ లో మనకి స్పీడ్ ఇచ్చారు, టైం ఇచ్చారు 15 మినిట్స్. ల్యాప్ కంప్లీట్ చేయడానికి 15 మినిట్స్ పట్టింది 108 కిలోమీటర్ స్పీడ్ తో. మనకి ల్యాప్ డిస్టెన్స్ వచ్చింది. అండ్ మనల్ని సెకండ్ లైన్ లో హౌ మచ్ స్పీడ్ షుడ్ బి ఇంక్రీజ్ టు కంప్లీట్ ద ల్యాప్ ఇన్ 9 మినిట్స్. మనకి టైం ఇచ్చేసారు, మనల్ని స్పీడ్ కనుక్కోమన్నారు. స్పీడ్ కనుక్కున్నాక అది ఎంత మీద ఇంక్రీజ్ అయింది, దేంతో 108 తో కంపేర్ చేస్తే ఎంత ఇంక్రీజ్ అయింది అని చెప్పి అడగమంటున్నాను. సో మన స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అయిందో కనుక్కోవడమే ఈ క్వశ్చన్. మన అందరికీ తెలుసు డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటే S1 into T1 is equal to S2 into T2. డిస్టెన్స్ రెండు కేసులు ఈక్వల్ గా 108 into 15/60 is equal to S2 మనం తెలియదు, కనిపెట్టాలి. T2 ఇక్కడ 9 minutes. 60 క్యాన్సిల్, 9 1 time 12 times పోయింది. S2 12 into 15 180 km/h స్పీడ్ తో వెళ్ళిద్ది అనమాట. సెకండ్ కేసులో 180 km/h స్పీడ్ తో వెళ్ళింది. కానీ మనకు కావాల్సింది 108 తో కంపేర్ చేస్తే 180 ఎంత రైజ్ అయిందని చెప్పి. సో S2 minus S1 is equal to 180 minus 108 is equal to 72 km/h ఇంక్రీజ్ అయింది. 72 km/h ఇంక్రీజ్ అయింది కాబట్టి 9 minutes టైంలో డిస్టెన్స్ రీచ్ అయింది. So answer is 72 km/h. Two buses start simultaneously from Bangalore and Chennai towards each other. They meet at a point. After meeting, the first bus reaches Chennai in 4 hours and the second bus reaches Bangalore in 9 hours. What is the ratio of the speed of the first bus to the second bus? రెండు బస్సులు బెంగళూరు మరియు చెన్నై నుండి ఒకే సమయంలో ఒకదానికొకటి వైపు బయలుదేరాయి. అవి కే అనే బిందువు వద్ద కలుసుకుంటాయి. కలుసుకున్న తర్వాత మొదటి బస్సు 4 గంటలు చెన్నైకి చేరుకుంటుంది మరియు రెండవ బస్సు 9 గంటలు బెంగళూరు చేరుకుంటుంది. మొదటి బస్సు వేగానికి రెండో బస్సు వేగానికి గల నిష్పత్తి ఎంత? ఇక్కడ మనల్ని క్వశ్చన్లు చూసుకున్నట్టయితే మనం మీటింగ్ థియరం చెప్పుకున్నాం కదండి ఫస్ట్ బేసిక్స్ అండ్ పార్ట్ 3 క్లాస్ లో. చెన్నై అండ్ బెంగళూరు నుంచి ఎదురు బదురుగా 2 బస్సెస్ స్టార్ట్ అవుతుంది. బెంగళూరు, చెన్నై, ఇవి కే అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఫస్ట్ బస్ చెన్నై రీచ్ అవడానికి తర్వాత 4 hours పెట్టిందంట కే అనే పాయింట్ దగ్గర కలిసాక. అండ్ సెకండ్ బస్ B1 అని రాస్తా. సెకండ్ బస్ వచ్చేపాటికల్లా 9 hours పెట్టిందంట బెంగళూరు రీచ్ అవడానికి. ఇది B2 అని రాస్తా. ఇది B2 టైం, ఇది బస్ 1 టైం. సో మనం డైరెక్ట్ గా ఫార్ములా తెలుసు కదండి మనకి. స్పీడ్ ఆఫ్ ఫస్ట్ బస్ అంటే చెన్నైకి వెళ్తున్న బస్. స్పీడ్ ఆఫ్ చెన్నై బస్ స్పీడ్ ఆఫ్ బెంగళూరు బస్.
is equal to time taken by Bangalore bus by time taken by Chennai bus route over. Is equal to time taken by Bangalore bus is 9 hours. Time taken by Chennai bus is 4 hours, which is 3/2. So speed of Chennai bus to speed of Bangalore bus is 3:2, or speed of first bus to speed of second bus is 3/2. Two bikers A and B start and ride at 75 km/h and 60 km/h respectively towards each other. They meet after 20 minutes. How far in kilometers were they from each other when they started? A మరియు బి అనే ఇద్దరు బైకర్లు వరుసగా గంటకు 75 కిలోమీటర్లు మరియు 60 కిలోమీటర్ల వేగంతో ఒకరినొకరు ఎదురు ప్రయాణించడానికి ప్రారంభిస్తున్నారు. వారు 20 నిమిషాల తర్వాత కలుసుకుంటారు. వారు ప్రయాణం ప్రారంభించినప్పుడు ఒకరికొకరు ఎంత దూరం కిలోమీటర్లలో ఉన్నారు? Two bikers A and B ride at 75 km/h and 60 km/h respectively towards each other. మళ్ళీ మీటింగ్ థియరం ప్రాబ్లం అండి. ఇప్పుడు టూ బైకర్స్ అస్యూమ్ చేసుకుందాం. ఒకతను 75 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాడు, ఏ అనే బైక్ అతను. బి అనే బైక్ అతను 60 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తారు. వాళ్ళు 20 minutes తర్వాత మీట్ అవుతున్నారు. 20 minutes తర్వాత మీట్ అవుతున్నప్పుడు హౌ ఫార్ ఇన్ కిలోమీటర్ వర్ దే ఫ్రమ్ ఈచ్ అదర్ వెన్ దే స్టార్టెడ్? వాళ్ళిద్దరు ఇనీషియల్ గా వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అని చెప్పి మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. మనం డిస్టెన్స్ కి ఇంకో సింపుల్ ఫార్ములా కూడా తీసుకున్నాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 + S2 ఇంటూ ద టైమ్ దే మీట్ ఎగ్జాక్ట్లీ ఎట్. అంటే వాళ్ళు ఎంత టైం కలుస్తున్నారని చెప్పి. సో 75 + 60 ఇంటూ TS 20/60, which is 1/3. 135/3 is equal to 45 kilometers. 45 kilometers distance తో వాళ్ళిద్దరు దూరంగా స్టార్ట్ అయ్యారు.